హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెల్లెలి కాపురం సీరియల్తో బాగా పాపులర్ అయినటువంటి శిరీష హీరోయిన్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో ఇటు బుల్లితెర మరియు అటు వెండితెరపై నటిస్తున్నటువంటి సీరియల్ యాక్టర్సే కానీ సినీ యాక్టర్సే కానీ రియల్ వైఫ్ మరియు హస్బెండ్స్ మధ్య విడాకులు జరుగుతున్నట్లు వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు తరచుగా మనం చూస్తూనే ఉన్నాము. అలా విడాకులు తీసుకున్నటువంటి కొంతమంది నిహారిక చైతన్య, అలాగే ధనుష్ ఐశ్వర్య, వీళ్ళే కాకుండా రీసెంట్ గానే దేవి ప్రకాష్ హైందవిలు కూడా విడాకులు తీసుకున్నట్లు మనం విన్నాము. వీళ్ళే కాకుండా ఇప్పుడు మరొక బుల్లితెర నటి అయినటువంటి శిరీష కూడా తమ భర్తతో విడాకులు తీసుకున్నట్లు తమ ఇన్స్టా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. శిరీష అనగానే మీకు తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు చెల్లెలి కాపురం సీరియల్తో బాగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు స్టార్మాలో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్లో సింధుగా తన చక్కని నటనతో, తన చక్కని అందంతో ఇతర అభిమానులను మెప్పించిన శిరీష తర్వాత ఎన్నో సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించింది. తెలుగు వాళ్ళు తెలుగులో హీరోయిన్స్ గా కనిపించిన టైంలో శిరీష మాత్రం వేరే లాంగ్వేజెస్ లో హీరోయిన్ గా గట్టి పోటీనే ఇచ్చారు. రీసెంట్ గానే చెల్లెలి కాపురం సీరియల్ తో అలరించిన ఆమె ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ తో ఆడియన్స్ అయితే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. పోతే అసలు విషయానికి వస్తే శిరీషకి మ్యారేజ్ అనే సంగతి మనకు తెలిసిందే. ఆమె భర్త పేరు నవీన్, వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శిరీష రోజున అభిమానులతో ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు. పర్సనల్ అప్డేట్ ని నా ఫ్యాన్స్ మరియు నా వెల్ విషెస్ తో నేను షేర్ చేసుకుంటున్నాను. నేను నా నవీన్ మా కంట్రోల్ లేని కొన్ని పరిస్థితుల వల్ల దారులను మేము వేరు చేసుకున్నాము. ఛాలెంజింగ్ టైంలో మిమ్మల్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ మాకు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. సపోర్ట్ మరియు కైండ్నెస్ ని మా మీద చూపించండి, కానీ క్రిటిసిజం చేయొద్దు, లేని కొన్ని కామెంట్స్ కూడా చేయొద్దు. నవీన్ గారి మీద నాకు రెస్పెక్ట్ ఉంది. యాక్టివిటీ నా మీద చాలా ఎక్కువైంది కారణంగా ఈ న్యూస్ ని నేను మీతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీదట మీరు మా మీద చూపించే సపోర్ట్ కి, అలాగే మా మీద మీరు చూపించే కేరింగ్ కి మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ. అలానే కాకుండా ఇది జరిగి 1 year అయిపోతుంది. నేను నా ఫ్యామిలీతో చాలా పూర్తిగా బాగున్నాను. మీ అందరూ మా మీద చూపించే కన్సల్ట్ కి థ్యాంక్ యూ. ఇప్పటికప్పుడు నాకు సంబంధించిన ప్రోగ్రెస్ అన్నిటినీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు శిరీష. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.